స్పీకర్ పదవికి మచ్చ రానివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. స్పీకర్ హోదాలో ఆయన తొలిసారి కేంద్ర మాజీ మంత్రి తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజుని విజయనగరంలోని ఆయన బంగ్లాలో కలిశారు. స్పీకర్ను అశోక్ గజపతిరాజు దంపతులు సత్కరించారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు ముచ్చటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి రాజకీయ నిపుణులతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎంపికైన వారికి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ప్రజలు ఇచ్చింది మాకు పదవి కాదు, ఇది మాకు బాధ్యత. ఈ బాధ్యతని మేమందరం కలిసి ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్తో సహా అందరం కలిసి గౌరవంగా సభను నడిపించి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మా రోజు ఉంది. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పి ప్రజలు ఆదేశించారు మాకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పనిచేయవలసిన అవసరం ఉంది. కొంతమంది పెద్దల్ని, వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్దల్ని, అశోక్ గారు లాంటి పెద్దల్ని అందరిని పిలిపించి ఈ ఎమ్మెల్యేలందరికీ ఒక ట్రైనింగ్, వీళ్ళు ఉన్న అనుభవాన్ని చెప్పి ఈ కొత్త ఎమ్మెల్యేలకు కూడా ఎలా మాట్లాడాలి, ఏ ఇష్యూస్ మీద మాట్లాడాలి, ఆ సభకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, ఆ సభను గౌరవాన్ని ఏ విధంగా కాపాడాలి, ప్రజా సమస్యలను ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలి అసెంబ్లీలో అన్న విషయాన్ని ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఇచ్చిన బాధ్యత మర్చిపోకుండా పెద్దలందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ కుర్చీకి గౌరవం వచ్చే విధంగా నా మీద నమ్మకం పెట్టుకుని చంద్రబాబు గారు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ కుర్చీకి గౌరవం తెచ్చే విధంగా నేను కూడా నా డ్యూటీస్ నేను అమలు చేస్తానని చెప్పి మీ అందరి ముందు మనం చేస్తాను.